హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో. ఫ్రెండ్స్, ఈరోజు మసాలా ఎగ్ కర్రీ వండుదామండి. చాలా బాగుంటుంది. ఉల్లిగడ్డకు ఫస్ట్ ఒక పావు కిలో ఉల్లిగడ్డ, పావు కిలో టమాటా తీసుకొని వాటిని కడిగి శుభ్రంగా వాటి ముచ్చికలు తీయాలండి. ఈ ముచ్చికలతోటి అవి సరిగా ఉడికాయి, ఎట్ ది సేమ్ టైం హెల్త్ కూడా మంచిది కాదంటారు. ఇట్లా టమాటాకు ఉల్లిగడ్డకు ఆ ముచ్చికలు తీసేసి వాటిని కట్ చేయాలి. ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. రొటీన్గా ఉల్లిగడ్డ టమాటా సన్నగా కట్ చేసి ఎగ్ వండుకుంటుంటారు చాలామంది. అలా కాకుండా ఇలా చేస్తే పిల్లలు మంచిగా ఇష్టంగా తింటారు, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ టమాటాలు పక్కకు పెట్టడం, ఉల్లిగడ్డ పక్కకు పెట్టడం అదంతా ఏముండదు. మంచిగా గ్రేవీ కూడా బాగా వస్తుంది. సరే, ఈ విధంగా ట్రై చేయండి మీరు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి మసాలా ఒక 4 బాదాం, 4 కాజు, ఒక చిన్న 2 దాల్చిన, ఒక స్టార్ పువ్వు, ఒక 3 ఇలాచీ, కొద్దిగా బిర్యానీ పువ్వు, ఒక 4 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు చిన్నది, ఇవన్నీ మిక్సీలో వేసుకొని పేస్ట్ వేసుకోవాలండి మంచిగా. దీనికి 1 టేబుల్ స్పూన్ సాల్టు, కొద్దిగా కొత్తిమీర. మనం కర్రీలో సాల్ట్ చూసి వేసుకోవాలి, ఎందుకంటే దీంట్లో 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాము. మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. పేస్ట్ ఫైన్ పేస్ట్ కావాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె పోసుకోవాలండి. ఒక 1.5 స్పూను అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి మంచిగా వేగాలండి. ఏదైనా కానీ మనం వంట చేసుకున్నప్పుడు కంటికి నోటికి రెండిటికి ఇంపుగా ఉండాలి. ఫస్ట్ కొద్దిగా మార్వాడి మెంతి వేశానండి. తర్వాత కొద్దిగంత కరివేపాకు వేశాను. మార్వాడి మెంతిని కసూరి మెంతి అని కూడా అంటారండి. నాన్ వెజ్లో ఎగ్ కానీ, చికెన్ కానీ, మటన్ కానీ వీటిలలో వాడితే బాగుంటుంది. అది ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేశాను. లో ఫ్లేమ్లో పెట్టాలండి మంట. ఒక 2 స్పూన్ల కారం పొడి. హై ఫ్లేమ్ ఉంటే కారం పొడి మాడిపోతుందండి, లో ఫ్లేమ్లోనే ఉండాలి. ఇప్పుడు ఏదో పేస్ట్ వేసుకున్నామో ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. మంచిగా కలుపుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో ఏదైతే కొద్దిగా మిగిలి ఉంటుందో దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఇందులో పోసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఏదైతే పేస్ట్ ఉందో దీన్ని మంచిగా కొద్దిగా ఉడకాలండి. కొద్దిగా ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. దీనికి మీడియం ఫ్లేమ్ పెట్టేసి మూత పెట్టేసేయాలండి. ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ తీసి ఒకసారి కలపాలి. దానికి ఒక స్పూను ధనియాల పొడి వేశాను, ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేశాను. ఇప్పుడు గరం మసాలా వేస్తున్నాను, కానీ మీకు గరం మసాలా ఎక్కువ తినకుంటే స్కిప్ చేయండి, ఎందుకంటే కొంతమంది గరం మసాలా ఎక్కువ తినరు. ఆల్రెడీ మనం పేస్ట్లో గరం మసాలా వేసుకున్నాము. గరం మసాలా బాగా ఇష్టపడేటోళ్ళు, ఘాటుగా ఉండాలనుకునేటోళ్ళు ఇప్పుడు యాడ్ చేసుకుంటే పర్వాలేదు, లేకుంటే స్కిప్ చేయండి. ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని, ఉప్పు సరిపోయిందా చూసుకొని ఉప్పు వేసుకొని ఒక్కొక్క ఎగ్గు కొద్దిగా డిస్టెన్స్ తోటి అందులో కొట్టిపోయాలండి. కొద్దిగా పేస్ట్ అటు ఇటు అంటే గుడ్డు కొట్టిపోస్తే అందులోనే ఉంటుంది. ఒక 4 ఎగ్స్ వేసుకున్నానండి. పావు కిలో టమాటా, పావు కిలో ఉల్లిగడ్డకు ఒక 4 ఎగ్స్ వేసుకున్నాను. ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలిపెడితే ఇట్లా గుడ్లు ఉడుకుతాయి. వాటిని తిప్పి వేసుకోవాలి ఆపోజిట్ సైడ్.
వేసుకొని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉంచుకోవాలండి. ఎందుకంటే ఆపోజిట్ సైడ్ కూడా మంచిగా ఉడుకుతాయి. మ్యాక్సిమం రెడీ అయిపోయిందండి. ఇంతేనండి, చాలా చాలా ఈజీగా ఉంటుంది. దీనికి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుదామండి. ఎప్పుడైనా ఎగ్ కర్రీ కానీ చికెన్ మటన్ వీటిలలో కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాలు పొయ్యి మీద ఉంచితే మంచిగా ఫ్లేవర్ వస్తుంది. ఒక 2 అండి. చాలా వరకు కూడా మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమే మెయింటైన్ చేయాలండి. హై ఫ్లేమ్ పెడితే మాడు. ఓకే, రెడీ అయిందండి. బౌల్లోకి తీసుకుందాము. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా ఎమ్మీగా చాలా ఉంటుంది.